యేసుక్రీస్తు నామంలో నూతన కృపా కార్యక్రమం మీకు అందరికీ నా వందనాలు. ఈ దినం నూతన కృపా కార్యక్రమంలో మనం ధ్యానించుకోవాల్సిన దేవుని యొక్క వాక్యం ఏమి ఉన్నదనగా కీర్తనల 4వ అధ్యాయము 5వ వాక్యము. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ఆమేన్. మనం చూసినట్లయితే దావీదు రాసిన ఒక కీర్తన భాగము ఉన్నది. ఈ కీర్తన భాగంలో దావీదు మూలంగా దేవుడు మనతో చెప్తున్న మాటలు ఏమిటంటే, దావీదు చెప్తున్న ఈ మాట ఏమై ఉన్నది, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాని నమ్ముకొనుడి. నీతియుక్తమైన బలులు అనగా ఏమై ఉన్నది? విరిగి నలిగిన హృదయమే యెహోవాకి ఆయనకి ఇష్టమైన బలి అర్పణ ఉన్నది. నీతియుక్తం అంటే మన నీతి ఎలాంటిదో ఉన్నది, మన నీతి మురికి గుడ్డతో సమమై ఉన్నది. కానీ ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏమిటి? నీతియుక్తమైన బలులు అర్పించుచు. నీతియుక్తమైన బలులు అనగా నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి. నీ పూర్ణమైన హృదయంతో నీవు నీ దేవుని ఆరాధించాలి. నీ పూర్ణమైన ఆలోచనతో దేవునికి మాత్రమే నీవు నీ హృదయాన్ని మళ్లించే రీతిగా ఉండాలి. అలా నీతియుక్తమైన బలులు అంటే ఏమిటి? బలులు అర్పించట కంటే మాట వినటము శ్రేష్టము అని అన్నది. ఆయన మాట వినే రీతిగా, ఆయన నీతి మార్గంలో నడిచే రీతిగా, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే విధంగా, ఇలా ఆ నీతియుక్తమైన బలులు అర్పించాలంటే మొదట మనం ఎలా ఉండాలంట? విరిగి నలిగిన హృదయం గల వారమై మనము దేవునికి మన హృదయాన్ని అప్పగించుకునే వారిగా, దేవుని వైపు మనం చూసేవారిగా, దేవుని వైపు మనము ఆధారపడే వారిగా మనము ఉండాలి. అదే ఇక్కడ దావీదు చెప్తున్న మాట. అలా దావీదు ఉన్నాడు గనక మనం నిన్నటి వాక్యంలో ధ్యానించుకున్నట్లయితే ఆయన అపరాధములు, అతిక్రమములు క్షమించే ఒక దేవుడై ఉన్నాడు. వాటిని కప్పిపుచ్చుకున్న వారు ఎన్నటికీ కూడా కనికరింపబడరంట. వాటిని కప్పిపుచ్చుకున్న వారు ఎన్నటికీ కనికరింపబడరు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు ఆయన కనికరం పొందుకోగలరు. కాబట్టి మనం ఎలాంటి వారిగా ఉండాలి? మన అపరాధములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి నీతియుక్తమైన బలులను మనము అర్పించే వారిగా మనం ఉండాలని చెప్పి దావీదు ఇక్కడ రాసిన ఈ కీర్తన ఉన్నది. అలాగే ఆ నీతి మార్గంలో నడిచిన వారిని మనం చూసుకున్నట్లయితే ఏసేపును మనం చూసినట్లయితే ఏసేపుకి దేవుడిచ్చిన ఆ వాగ్దానం ఏమో ఉన్నది, నీ మూలంగా నీ కుటుంబాన్ని పోషించే రీతిగా, అనేక మంది నీ ద్వారా పోషింపబడే రీతిగా నేను నిన్ను ఈ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి నేను నాకు ఇష్టమైన బిడ్డగా నేను నిన్ను మలుచుకుందును, నేను నిన్ను మార్చుకుందును, నేను నిన్ను ఆశీర్వదించదనని దర్శనం ద్వారా దేవుడు ఆయన ఏసేపుకి దేవుడిచ్చిన ఒక దర్శనం ద్వారా దేవుడు నేను నిన్ను ఘనపరిచే ఒక దేవుడినై ఉన్నానని చెప్పి ఏసేపుకి దేవుడు దర్శనం ఇచ్చున్నాడు. ఆ దర్శనాన్ని ఏసేపు అలాగే జ్ఞాపకం చేసుకుంటూ ఆ బానిసత్వంలో నుండి విడిపింపబడి అన్నదమ్ముల ద్వారా శ్రమల పాలవి, కష్టమవి, ఒంటరితనముగా అమ్మివేయబడి ఒక బానిసత్వ జీవితాన్ని జీవించాడు. కానీ ఏసేపు దేవుడిచ్చిన ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని ఆయన మనసులో ఉంచుకొని, దేవా నాయనా నా నీతిని బట్టి నాకు న్యాయం తీర్చే దేవుడు నీవు గనక ప్రభువా, అయ్యా నా హృదయాన్ని నీకు నేను బలి అర్పణగా అర్పించుకుంటూ ఆ నీతి మార్గంలో నేను నడిచేవాడిగా నీ వాగ్దాన ఫలాన్ని నేను పొందుకునేటట్లుగా నేను కాచుకొని ఉంటానయ్యా అని చెప్పి యవ్వన ప్రాయంలో ఏసేపు కాచుకొని కనిపెట్టుకొని ఉన్నాడు. అలా ఆ ఐగుప్తుకి ఆయన తీసుకొని కొనిపోబడినప్పుడు ఆయన ఆ స్థలంలో ఆయన ఆ యజమానుడికి నమ్మకముగా ఉండి, ఆ యజమానుడి ఆయన అక్కడ ఉన్న ప్రతి విషయాలలో కూడా, ప్రతి పనులలో కూడా ఏసేపుకి అధికారాన్ని ఇచ్చి తన భార్యని తప్ప సమస్తాన్ని ఆ యజమానుడు ఆయనకి అప్పగించాడు. ఆ సమయంలో పోతిఫరు యొక్క భార్య యోసేపు మీద ఆశ కలిగి ఆయనని తన సొంతం చేసుకోవాలని చూసినప్పుడు అక్కడ యోసేపు ఏం చేశాడు? నీతి కలిగిన దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నీతి కలిగిన దేవుడు నాకు తోడై ఉన్నాడు, కాబట్టి నా దేవుని వైపు నేను చూసే రీతిగా ఉండి ఆయన నీతి మార్గంలో నేను నడిచినట్లయితే తప్పక నా దేవుడు నన్ను ఆశీర్వదించే ఒక దేవుడై ఉన్నాడని చెప్పి ఆయన నీతి మార్గంలో నడవాలంటే నేను పవిత్రుడుగా ఉండాలి, నేను పరిశుద్ధుడుగా ఉండాలి, ఆ పాపానికి నేను దూరంగా ఉండాలని చెప్పి ఏసేపు ఆ పాపంలో నుండి ఆయన దూరముగా పారిపోయాడు. ఆయన అలా దూరముగా పారిపోతున్నప్పుడు ఆయన పై వస్త్రం కూడా ఆ పోతిఫరు భార్య చేతులు చిక్కబడినది. కానీ శరీరానుసారమైన ఆ పై వస్త్రం ఆమె పొందుకున్నదే కానీ ఆయన ఆత్మను కానీ
ఆయన దేవుని వైపు పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ఉన్న ఆయన దృష్టిని కానీ ఆమె తన వైపు మరలించుకోలేకపోయింది. ఇక్కడ చూసినట్లయితే అక్కడ మనం ఏం తెలుసుకోవాలని ఉన్నది, యోసేపు తన యజమానుడికి నమ్మకముగా ఉన్నాడు. ఆ పాపము నుండి తన దేవుడికి ఇంకా అధికముగా నమ్మకముగా ఉండుటకు ఆ పాపము నుండి దూరంగా ఆయన పారిపోయాడు. కాబట్టి ఆయన ఆశీర్వదింపబడి మరలా ఆయన ఆ రాజ్యం అంతటికీ కూడా ఆయన అధికారి అవ్వాడు. అలాగే ఆయన తన కుటుంబాన్ని పోషించుకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. తన జనులందరూ ఆశీర్వదింపబడే రీతిగా ఆయన శత్రువుల మధ్యలో తన జనులకు ఆయన సమస్తాన్ని సమకూర్చుకోగలిగిన ఒక దేవుని దయ పొందుకోగలిగాడు. అది ఆయన నీతిని బట్ట కాదు, దేవుని యొక్క నీతిని బట్టి. దేవునికి నీతి కలిగి తన హృదయాన్ని బలి అర్పణగా అర్పించి పాపము నుండి ఆయన దూరముగా తొలగిపోయినందువలనే పరిశుద్ధమైన పవిత్రమైన దేవుడు ఆయనను కాపాడాడు. ఆ నీతి ఆయన చూసిన ఆ నీతిని బట్టి దేవుడు ఆయనకి న్యాయకర్తగా ఉండి ఆయనకి న్యాయము తీర్చి నా మీద నమ్మకం ఉంచుకొని ఉన్నాడు గనక నేను దీవించుటకు తగిన అర్హత కలిగిన బిడ్డ అయి ఉన్నాడని చెప్పి దేవుడు యోసేపుని ఎంతగానో దీవించాడు. అలాగే రెండో విధంగా మనం చూసుకున్నట్లయితే రూతును మనం చూసినట్లయితే ఆమె యవ్వన ప్రాయంలో భర్తను కోల్పోయిన ఒక స్త్రీ అయి ఉన్నది. ఆమె నయోమిని వెంబడించిన ఒక స్త్రీ అయి ఉన్నది. అమ్మ, నాతో నువ్వు వచ్చినట్లయితే నేను మరలా నీకు వివాహం జరిపించుటకు నాకు ఏ బిడ్డ లేరమ్మా, నన్ను విడిచిపెట్టి నీవు వెళ్ళిపోమ్మా నీ పుట్టింటికి అని చెప్పినప్పుడు ఆమె అత్త అయిన నయోమితో, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీ వెలుచున్న దేశమే నా దేశమై ఉన్నదని ఆమె అత్తని యవ్వన ప్రాయంలో ఆమె వెంబడించిన ఒక స్త్రీ అవ్వున్నది. అలాగే అత్తను వెంబడించిన తర్వాత బోయాజు పొలంలోనికి ఆమె వెళ్ళినది. బోయాజు పొలంలో ఆమె వెళ్ళినప్పుడు ఆమె పరిగెలు ఏరుకుంటూ ఉన్న ఆ సమయంలో ఆ స్థలంలోనికి వచ్చి, కుమారి, నీవు ఈ పొలంలోనే నమ్మకముగా ఉండము, నీకు కావలసిన సమస్తము ఈ పొలంలో పని వారందరూ నీకు సమకూర్చెదరని చెప్పి ఆయన మాట చెప్పినప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్న ఆమె ఆ పరిగెలు ఏరుకొనుటకు ఆ పొలంలో కాచుకొని కనిపెట్టుకొని ఆమె దేవుని యొక్క నీతి కొరకు ఆ యజమానుడు నాకు ఇచ్చిన ఆ మాట నెరవేర్చబడాలి అని చెప్పి ఆమె దేవుని యొక్క నీతి మీద ఆధారపడి ఆ పొలంలో ఆమె కనిపెట్టుకొని ఉన్నది. ఆమె ఆ పొలంలో యవ్వనస్తురాలుగా ఉండి ఆ యజమానుడు ఆమెను మాత్రమే ఈ పొలంలో నువ్వు పరిగెలు ఏరుకుంటూ ఉండమ్మా, నీకు అన్ని సౌకర్యాలు జరుగుతాయి అంటే లోకానుసారంగా మనం ఏమంటాము, ఎన్నో మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. కానీ అవన్నీ కూడా సహించి ఆ స్త్రీ ఆమె భరించి ఆమె తట్టుకొని నీతి కలిగిన దేవుడిని నేను వెతుకుతూ వచ్చాను గనుక, నీతి కలిగిన దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు గనుక, నీతి కలిగిన దేవుడు నన్ను తన పొలమైన ఆయన సన్నిధిలో కాచుకొని ఉండమని చెప్పాడు కనుక ఆ ఆశీర్వాదం నేను పొందుకున్నంత వరకు కూడా ఈ లోకానుసారమైన ఈ నిందలు కానివ్వండి, ఈ అవమానం కానివ్వండి, ఈ ఒంటరితనం కానివ్వండి, ఈ దుఃఖము కానివ్వండి, సమస్తము కూడా నేను భరించగలిగే ఆ ఓరిని సహనము నా దేవుడే నాకు దయచేయను గాక అని చెప్పి ఆమె దేవుని కొరకు నీతి కలిగి కనిపెట్టుకుని ఆ పొలంలో ఉన్నది. కాబట్టి ఏంటంటే నీతి నిమిత్తం ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. అలాగే ఇక్కడ చూసినట్లయితే రూతు అలాగే తృప్తిపరచబడింది. ఈ రెండు విషయాలకు మనం వచ్చినట్లయితే మనం చూసుకున్నట్లయితే దావీదు చెప్పిన కీర్తన ప్రకారం నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాని నమ్ముకొనుడి. వీళ్ళిద్దరు కూడా ఈ యోసేపు కానివ్వండి, ఈ రూతు కానివ్వండి ఆయన నమ్ముకొని ఉన్నారు. వాళ్ళు ఆయనకి ఇష్టమైన నీతి కలిగిన బలి అర్పించే వారిగా వారు కాచుకొని ఉన్నారు గనక దేవుడు వారిని తగిన కాలంలో తగిన సమయంలో ఆశీర్వదించాలి. అలా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఎలా ఉండాలి? నీతియుక్తమైన బలులు ఆయనకు అర్పించుచు ఆయనను మాత్రమే మనము నమ్ముకొని ఉండాలి. కాబట్టి ఏంటంటే మనుషుల మీద ఆధారపడే వారిగా కాక, లోకానుసారమైన ధనాపేక్ష కలిగిన వారిగా కాక, లోకానుసారమైన రీతిగా ఘనపరచబడాలి, గొప్పతనం కావాలి మాకని ఎత్తుక్కునే వారిగా కాక, దేవుని మాత్రమే నమ్ముకొని నీతియుక్తమైన బలులు అంటే ఏమై ఉన్నది? ఆయన మనకు అప్పగించిన కొంచెంలో నీతి కలిగి మనము ఆయన సన్నిధిలో కాచుకున్న వారమిగా మనం ఉన్నట్లయితే తప్పక మనందరిని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. మనందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ గల మా దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములను అయినా
ఏదో ప్రభా ఈ ఉదయ వేళలో యేసయ్యా నీకు స్తోత్రము స్వామి. నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనములయ్యా. నీతియుక్తమైన బలులు ప్రభువా మేము నైనా అర్పించే వారినిగా తండ్రి, నిన్ను నమ్ముకునే వారినిగా ప్రభువా స్తోత్రము స్వామి. లోకానుసారమైన బలహీనతలను ప్రభువా ఎదుర్కొని నాయన నీ వైపు చూచుటకు మాకు సహాయం చేయము దేవా. విరిగి నలిగిన హృదయము యెహోవాకు నైనా నిజమైన బలి అర్పణ అంటున్నావు కదా తండ్రి. విరిగి నలిగిన హృదయముతో నాయన నీ వైపు చూస్తునైనా నీతియుక్తమైన బలులను అర్పించుచునైనా నిన్ను నమ్ముకుని ఉన్న ప్రతి బిడ్డని నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా. లోకానుసారమైన రీతిగా కాక తండ్రి ప్రభువా అయ్యా, మా నీతిని బట్టి కాకయ్యా, నీ నీతిని బట్టి నాయన మమ్మల్ని చేపట్టి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎందరైతే వాక్యం వింటున్నారో ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకునైనా వారి రాకపోకలను నీవు తోడై ఉండయ్యా. వారి పని బాటలలో తోడు ఉండు ప్రభువా. క్రీస్తు మహిమైశ్వర్యంగా వారి అవసరతలు తీర్చమని ఆయన అయ్యా, వారికి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి ప్రభువా స్తోత్రము స్వామి. నీ మాటనైనా మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగుగా ఉండి నైనా నీ వైపు చూచుటకు, నీ మీద ఆధారపడుటకు నైనా నిన్ను ఆనుకున్నటకు, నిన్ను ఆశ్రయించుటకు స్వామి. నీవే మార్గము, సత్యము, జీవము ఉంది ప్రభువా. అయ్యా నీ వైపునైనా స్తోత్రము స్వామి. నీ మార్గంలో నడవగలిగిన ఆ భాగ్యాన్ని, కృపను మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.